పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు పైన అసహనం వ్యక్తం చేస్తూ ఎస్పీ ఆఫీసులో మధ్య నుంచి తిష్టి వేశారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. జిల్లా ఎస్పీ ఆఫీసు లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ విషయంపైన ఎస్పీతో చర్చించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. సరైన సమాధానం ఇస్తేనే వెళ్తానని ఎస్పీ కార్యాలయంలో బైఠాయించారు. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ అంశం తమ దృష్టిలో ఉందని ఎస్పీ ఎమ్మెల్యేకు చెప్పినట్లుగా తెలుస్తుంది. పోస్టింగ్ భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఎస్పీకి వివరించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. 8 నెలలుగా తమను కార్యాలయానికి తిప్పించుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రేకింగ్ చూస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు పైన అసహనం వ్యక్తం చేస్తూ ఎస్పీ ఆఫీసులో మధ్య నుంచి తిష్టి వేశారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. జిల్లా ఎస్పీ ఆఫీసు లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ విషయంపైన ఎస్పీతోటి చర్చించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. సరైన సమాధానం ఇస్తేనే వెళ్తారని ఎస్పీ కార్యాలయంలో బైఠాయించారు. లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ అంశం తమ దృష్టిలో ఉందని ఎస్పీ ఎమ్మెల్యేకు చెప్పినట్లుగా తెలుస్తుంది. పోస్టింగ్ భర్తలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఎస్పీకి వివరించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. 8 నెలలుగా తమను కార్యాలయానికి తిప్పించుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. చక్రి పల్నాడు జిల్లా ఎస్పీ తీరుపైన కూడా అసహనం వ్యక్తం చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మధ్యాహ్నం ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఏదైతే ఒక లీగల్ అంటే గ్రీవెన్స్ సెల్కి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ సంబంధించినటువంటి పోస్టు గత 8 నెలలుగా కూడా జాప్యం జరుగుతుందంటూ కూడా ఆయన్ని ఎస్పీని ప్రశ్నించాడు. ఎస్పీ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఆయన వివరణ ఇచ్చేటువంటి వివరణ ఇవ్వకుండా కూడా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక స్థానిక ఎమ్మెల్యే వారికి సంబంధించినటువంటి లీగల్ సెల్కి సంబంధించి వ్యక్తికి మరి సహాయం మరి ఏదైతే మన పోస్ట్ కి సంబంధించినటువంటి కాగితం విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరినప్పటికీ కూడా ఎస్పీ తీరు చాలా ఇబ్బందికరంగా ఆయనకి అనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎస్పీ కార్యాలయాన్ని బైఠాయించాడు. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎస్పీ కార్యాలయంలో నుంచి ఏదైతే రామినేని ప్రసాద్ అని అడ్వకేట్ కి సంబంధించినటువంటి ఆ పోస్టింగ్ సంబంధించినటువంటి ఎన్ఓసి ఇచ్చిన తర్వాతే నేను బయటికి వెళ్తానంటూ కూడా ఆయన ఎస్పీ కార్యాలయంలో బయటించారు. దీనికి సంబంధించి కూడా అటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దగ్గరికి కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే చదలవాడికి ఫోన్ లైన్ లో కూడా ఆయనకి చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ససేమీరా అంటూ కూడా ఎస్పీ కార్యాలయంలో బయటించారు. ఇప్పటికే అటు ఐజీ త్రిపాఠి జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా భాష్యం ప్రవీణ్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే మధ్య ఎస్పీ మధ్య కొంత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అది పూర్తి స్థాయిలో కూడా ఎస్పీ మధ్య ఎమ్మెల్యే మధ్య చర్చలు కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా మరి ఎమ్మెల్యే మరి ఎస్పీ తీరు పైన అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో చర్చల తర్వాత మరి ఎలాంటి వివరణ ఎమ్మెల్యే ఇస్తాడు. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక ఎస్పీ కార్యాలయంకి వెళ్తే పన్నులు అవ్వటం లేదని కూడా ఇప్పటికే పలుమార్లు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీలో ఉండి కూడా ఒక నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ లాయర్ వ్యవహారం పైన కూడా మరి అటు పార్టీ అధిష్టానం అదేవిధంగా జిల్లా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.